Hi friends, good afternoon. Now we discuss about the Sand and Stone story. I want to tell about this story in Telugu. John and James were బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు. ది ఫౌట్ ఫర్ మెనీ రీజన్స్. వాళ్ళు చాలా రీజన్స్ కోసం గొడవపడ్డారు. బట్ నెవర్ గివ్ అప్ దే ఫ్రెండ్షిప్. వాళ్ళు వారి ఫ్రెండ్షిప్ని వదులుకోలేదు. దే వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఏ జాబ్ అండ్ విజిటెడ్ మెనీ ప్లేసెస్ టు ఎర్న్ సమ్ మనీ. వాళ్ళు జాబ్ వెతకడంలో వెళ్ళారు చాలా ప్లేసెస్కి, కొంచెం మనీ సంపాదించుకోవటానికి. ది పాస్ త్రూ వేరియస్ ప్లేసెస్. దే చాలా ప్లేసెస్ గుండా వెళ్ళారు. విలేజెస్, టౌన్స్, ఫారెస్ట్స్ అండ్ బీచెస్. ది సపోర్టెడ్ ఈచ్ అదర్ త్రూ అవుట్ దేర్ జర్నీ. వాళ్ళకి ఒకరికొకరు జర్నీ మొత్తంలో వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నారు. వన్ డే దే రీచ్డ్ ఏ డిసర్ట్. వాళ్ళు ఒకరోజు ఖాళీ ప్రదేశానికి చేరుకున్నారు. దే హ్యాడ్ ఏ వెరీ లిటిల్ ఫుడ్ అండ్ వాటర్. వాళ్ళు కొంచెం ఫుడ్ని అండ్ వాటర్ని కలిగి ఉన్నారు. జాన్ సెడ్ దట్ దే షుడ్ సేవ్ ద ఫుడ్ అండ్ వాటర్ ఫర్ లేటర్ యూజ్. జాన్ చెప్తున్నారు ఏమని, మనం తర్వాత యూజ్ కోసం కొంచెం ఫుడ్ అండ్ మరియు వాటర్ని సేవ్ చేసుకోవాలి. ఎలాగైనా జేమ్స్ ఒప్పుకోలేదు. హీ వాంటెడ్ టు డ్రింక్ వాటర్. అతను వాటర్ తాగాలనుకున్నాడు. అలాగే హీ వాజ్ వెరీ థర్స్టీ. అతను చాలా దాహంగా ఉన్నాడు. దే కాల్డ్ ఈచ్ అదర్ ఫర్ వాటర్. వాటర్ కోసం ఒకరికొకరు గొడవ పడ్డారు. జాన్ స్లాప్డ్ జేమ్స్. జాన్ జేమ్స్ని కొట్టారు. అండ్ దే వాక్డ్ ఇన్ సైలెన్స్. వాళ్ళు సైలెన్స్గా నడుచుకుంటూ వెళ్ళారు. జేమ్స్ రోట్ ఆన్ ది శాండ్. జేమ్స్ శాండ్ మీద వ్రాశారు, మై బెస్ట్ ఫ్రెండ్ స్లాప్డ్ మీ. ఫైనల్లీ దే రీచ్డ్ అన్ ఓఎసిస్. వాళ్ళు చివరిగా ఓఎసిస్గా రీచ్ అయ్యారు. దే వర్ వెరీ హ్యాపీ. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ ది వాటర్. వాళ్ళు వాటర్లో చాలా సరదాగా ఉన్నప్పుడు దే బోత్ వర్ బాతింగ్. వాళ్ళిద్దరూ స్నానం చేస్తున్నారు. జేమ్స్ వాజ్ ఏ బిట్ కేర్లెస్. కొంచెం పట్టించుకున్నట్టు ఉన్నారు. అండ్ బెగాన్ టు డ్రాన్. అండ్ అరవటం మొదలుపెట్టారు. జాన్ రష్ టు హిమ్. అతని దగ్గరికి వాళ్ళని ప్రొటెక్ట్ చేశారు. అండ్ సేవ్డ్ హిమ్. అతను సేవ్ చేశారు. జేమ్స్ హగ్డ్ హిజ్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్డ్ హిమ్. జేమ్స్ హగ్ చేసుకున్నారు మరియు థ్యాంక్స్ చెప్పారు. దే హ్యాడ్ ఏ లిటిల్ న్యాప్ అండ్ డిసైడ్ టు లీవ్ ద ప్లేస్. అట్లా కొంచెం కునికేసి ప్లేస్ని వదిలేయాలనుకున్నారు. వెన్ దే వర్ అబౌట్ టు లీవ్. వాళ్ళు ప్లేస్ని వదిలేయటం గురించి చెప్తున్నారు. జేమ్స్ కర్డ్ సంథింగ్ ఆన్ ది రాక్. జేమ్స్ రాయి మీద రాశారు, ఇట్ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ సేవ్డ్ మై లైఫ్. నా బెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్ని సేవ్ చేశారు అని. హీ సెడ్ టు జాన్, వెన్ యూ స్లాప్డ్ మీ. అతను జాన్కి చెప్పారేమని, వెన్ యూ స్లాప్డ్ మీ, నువ్వు నన్ను కొట్టినప్పుడు ఐ రికార్డెడ్ ఇట్ ఆన్ శాండ్. నేను రాయి మీద రికార్డ్ చేసుకున్నాను. ఐ విండ్ వుడ్ హ్యావ్ బ్లోన్ ఇట్ అవే బై నౌ. ఎప్పటికీ అది ఎంత గాలి వచ్చినా చెరిగిపోదు. ఎలాగైనా వెన్ యూ సేవ్డ్ మై లైఫ్, ఎలాగైతే నేను నా లైఫ్ని సేవ్ చేశాను. ఐ రికార్డ్ ఇట్ ఆన్ రాక్. నేను రాయి మీద రికార్డ్ చేశాను. ఇట్ విల్ రిమైన్ దేర్ ఫర్ ఎవర్. అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. వీ హ్యావ్ టు ఫర్గాట్ ద బ్యాడ్ థింగ్స్. మనం చెడ్డ ఆలోచనలు మర్చిపోవాలి. చెరీష్ ద గుడ్ థింగ్స్ డన్ టు అస్. మనకి మంచి ఆలోచన ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి.